అధ్యాయం మొత్తానికి ఒక మాటలో మీరు చెప్పాలి అన్నప్పుడు ఇదే స్ 10వ వచనం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశిస్తున్నారు. మరి ఆశిస్తే ఏం జరుగుతుంది? విశ్వాసం నుండి తొలగిపోతారు. ఇంకేం జరుగుతుంది? నానా బాధలుతో తమను తామే పొడుచుకుంటారు. అంటే తట్టుకోలేని బాధలొస్తాయి ఆశించేవారు. అన్ని కీడులకు అదే మూలం అంట. సో, నాన్న తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో అని ధనం విషయంలో చాలా జాగ్రత్తలు చెప్పించాడు. సో, మోరల్‌గా ఈ యొక్క 6 అధ్యాయాలు ఒక విషయం మనకి అర్థమైపోయింది. ఎఫెసు అనేటువంటి సంఘములో తిమోతి గారిని పంపించినప్పుడు ఎన్నో విషయాలు సరిచేస్తాడు. బోధ విషయంలో సరిచేసి, ప్రార్థన విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చి, సేవకుని ఎలా నియమించుకోవాలో తెలియచేసి, సంఘానికి ఎలా సేవకుడు మాదిరిగా ఉండాలో తెలియచేసి, సంఘంలో ఉన్న వారందరినీ ఎలా తండ్రిగా, తల్లిగా, అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా భావించి హెచ్చరించాలని, విధవరాండ్ర విషయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో సంఘంలో వారికి తెలియచేసి, ధనం విషయంలో జాగ్రత్తలు, భిన్నమైన బోధ గుండా వెళుతున్న వారు మరి వాగ్వాదాలు, తర్కములు ఇలాంటి ఆలోచన కలిగి ఉండరు కాబట్టి వాళ్ళ విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తెలియచేసి, మరి అన్ని విషయాల్లో ఈ తిమోతిని ముందుకు తీసుకున్నాం. ఎందుకంటే సంఘాన్ని చూసుకోవాలి కాబట్టి ప్రతీదీ కూడా నేను రావడం లేట్ అయితుంది కాబట్టి 3 అధ్యాయం 15 వచనంలో అంటాడు. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చుటను నిరీక్షించున్నాను. అయినను నేను ఒకవేళ ఆలస్యం చేస్తే, అంటే ఒకవేళ నేను రావడం లేట్ అయితే, మరి నువ్వు ఎలా ఈ దే దే దేవుని సంఘంలో ప్రజలు ఎలా ఉండాలో నీకు తెలియాలి కదా! వాళ్ళు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి కదా! సో, అందుకోసమే ఈ విషయాలన్నీ నీకు రాస్తున్నాను. సో, అందుకోసమే ఈ తిమోతి మొత్తం కూడా తనకి ఒక సూచనలు, ఒక సలహాలు, ఒక జాగ్రత్తలు అన్నీ కూడా తెలియచేస్తున్నటువంటి పత్రిక తిమోతి పత్రిక. సంఘ బాధ్యతలన్నీ యవ్వనస్తుడైనటువంటి తిమోతికి అప్పజెప్పాడు. మరి ఈ వ్యక్తికి ఏమి అంతగా ఇప్పుడు దాకా తిమోతి పక్కన పౌలయ్య గారు చూసుకునేవాడు అన్ని విషయాలు. ఇప్పుడు పౌలయ్య గారు ఏమంటున్నాడంటే నువ్వు చూసుకోవాలి. నా బాధ్యత అంతా నీ మీద పెడుతున్నాను అంటున్నాడు. సో, ఆ బాధ్యతను అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి తిమోతి. మరి అదే విధంగా ఇంకొక సంవత్సరం తర్వాత 2 తిమోతి పత్రిక రాశాడు. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత. అది ఇక చివరి దశలో రాసినటువంటి పత్రిక. తిమోతి 2వ పత్రిక అనేది పౌలయ్య గారు ఇక చివరి ఇక ఇంకొక 2 నెలలు, 3 నెలల్లో చనిపోబోతున్నాడు అనుకున్నప్పుడు రాసినటువంటి పత్రికే 2వ పత్రిక. తిమోతి 2వ పత్రిక. ఇది వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు ఇచ్చిన మాటలు మీ హృదయంలో భద్రముగా స్థిరపరచును గాక. ఆమేన్. రైట్. ఎవరికైనా డౌట్స్ ఏదైనా ఉన్నాయమ్మా? ఏదైనా ఉంటే అడగండి. వాటిని మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రవీణ్ గారు వందనాలండి. వందనాలు. ఈ 3వ అధ్యాయంలో సేవకులు ఎలా నియమించుకోవాలో అని చెప్పారు కదా! యెస్ అమ్మా. అయితే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే సేవకులు దేవుని పిలుపుతో వస్తారు. దేవుడు పలానా చోటకి వెళ్ళండి, అక్కడ వాక్యం బోధించండి అని చెప్తారు అని అంటారు కదా! మరి సంఘం సేవకుని ఎలా నియమిస్తారు అనేది డౌట్. నాకు అర్థం కాలేదమ్మా. పలానా చోటకు వెళ్ళమని అదేనా అన్నది? ఇప్పుడు సేవకులు కొంతమంది చెప్తా ఉంటారు కదా, దేవుని పిలుపుతో మేము వచ్చాము, పలానా చోటకి వెళ్ళమని మాకు చూపించాడు కదా, అక్కడికి వెళ్ళి దేవుని సువార్త మేము ప్రకటిస్తా ఉన్నాము, మేము ఊరికే రాలేదు, ఒకళ్ళు పొమ్మంటే పోలేదు అని అంటా ఉంటారు కదా సంఘంలో కొంతమంది. అవునవునమ్మా. ఓకే. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటి అంటే సేవకుల్ని కూడా ఎలా నియమించుకోవాలో కూడా మనకి చెప్తా ఉన్నారు. యెస్. దేనికి దానికి తేడా ఏంటా అని. ఓకే మ్యామ్. రైట్. నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 2 ఉన్నాయి. ఏంటంటే ఒక సేవకుడికి ఒకవేళ దేవుడు దర్శనంలో చూపించి పలానా ఊరు చూపిస్తే అక్కడికి వెళ్ళడం. ఇదొక పరిచర్య. మరి సంఘంలోనే
నేను పాస్టర్ అవ్వాలి అనుకుంటాడు. లేకపోతే నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో మందిరానికి వస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. ఆ సేవకుడితో నడుస్తూ ఉన్నప్పుడు అయ్యా ఫర్ ఎగ్జాంపుల్ ఈ తిమోతి గారిని చూద్దాం కాసేపు. మీరందరూ ఆలోచించండి. తిమోతి గారు మీరు ఎక్కడ పరిచయం అయ్యాడు తిమోతి? మీకు అపోస్తుల కార్యం 16 అధ్యాయంలో పరిచయం అయ్యాడు పౌలయ్య గారికి. ఈ 16 అధ్యాయంలో తన వయసు చెప్పాలంటే ఇంచుమించు 16-17 సంవత్సరాల వయసు అప్పుడు. లేకపోతే 20 సంవత్సరాల వయసు. ఇంకా లోపే 18 సంవత్సరాల వయసు అప్పుడు పరిచయం అయ్యాడు తిమోతి అనే అబ్బాయి. ఈ అబ్బాయితోనే ఫిలిప్పి వెళ్ళాడు. ఫిలిప్పి వెళ్లే ముందు చూడండి, ఫిలిప్పి దగ్గర మీరు అడిగిన దర్శనంలో చూపిస్తే ఒకవేళ అంటారు కదా, చూడండి ఒకసారి చూపిస్తాను. పౌలు గారికి దర్శనంలో, మన దర్శనాల్లో కూడా ఊర్లు చూపిస్తాడా దేవుడు? ఒకవేళ అంటే నిజంగా దేవుడు చూపిస్తాను అనుకోండి. 16:10 అపోస్తుల కార్యములు 16:10లో ఏముంటదంటే, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు, అంటే కొంచెం పైకెళ్తే మీరు 7వ వచనంలో, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. వాళ్ళకు ఊరికి వెళ్ళాలనుకున్నారు, బెతనియా అనే ఊరికి. కానీ అక్కడ వెళ్ళనీయకుండా ఒక త్రోయకు వచ్చి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు పిలిచి, నువ్వు మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేశాను. ఈ యొక్క ఫిలిప్పి పత్రిక చెప్పేటప్పుడు చెప్పాను, దేవుడు దర్శనం ద్వారా ఒక ప్రాంతానికి పంపిస్తాడా? ఎస్, పంపిస్తాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనం. సో ఇది జరగక ముందు నేను చెప్పే విషయాలు. అంటే ఒక సంఘంలో ఉన్నప్పుడే, ఎందుకంటే మీకు కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను. 13వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం. వీళ్ళు ఎంతగా ప్రయాసపడుతున్నప్పుడు, పౌలయ్య గారు, బర్నబాయి గారు అద్భుతంగా ప్రయాసపడుతున్నప్పుడు సంఘం అంతా కూడా ఇలానే ఆలోచించి ఏం చేశారు చూడండి. అంతియోక్యలో ఉన్న సంఘము బర్నబా అంటే 13:1 వచనంలో, అప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉంటే, అప్పుడు 2వ వచనం, ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. అలా పౌలు బర్నబా కూడా ఒక సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘంలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తే, పౌలుని బర్నబాని ప్రత్యేకించండి, వాళ్ళు నేను వాడుకోవాలనుకుంటున్నాను అని దేవుడు తెలియచేసినప్పుడు ఉపవాసం ఉండి వాళ్ళు పంపించేసేసారు పౌలుని బర్నబా. వాళ్ళు వెళ్ళి అద్భుతంగా సేవ చేసేసారు. ఇప్పుడు మీకు చూపించే విషయం ఏంటంటే, ఇది సంఘంలో ఉన్నటువంటి, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్న సంఘము, ఒకవేళ 500 మంది ఉన్న సంఘం, ఇట్లా ఎంతో మంది మనతో పాటు సేవకులు వెనక ఉంటారు. తిమోతి లాగే సేవకులు ఉంటారు కదా. ఆ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు కూడా సేవ చేయాలి. వాళ్ళకి ఒక బ్రాంచ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్ ఇవ్వడము. ఇప్పుడు తిమోతి గారికి ఒక బ్రాంచ్ ఇచ్చాడు. ఏ బ్రాంచ్? పౌలయ్య గారు ఒక బ్రాంచ్ ఇచ్చాడు. ఏం బ్రాంచ్ ఇచ్చాడు? బ్రాంచ్ అంటే ఒక ఊరు ఇచ్చాడు. ఏ ఊరు ఇచ్చాడు చెప్పండి తిమోతి గారికి? చెప్పాలి. తిమోతి గారికి ఏ ఊరు ఇచ్చాడండి? ఇవాళ తిమోతి పత్రిక విన్నంత విని కూడా ఏం జరిగిందని చెప్పకపోతే, నేను తిమోతి పత్రిక అసలు ఈ పత్రికలో ఏ ఊరు ఇచ్చాడు? ఇప్పుడు ఏ ఊర్లో నువ్వు సేవ చేయాలన్నాడు తిమోతితో? ఎఫెస్. వెరీ గుడ్. సో వెరీ గుడ్. ఈ ఎఫెసు అనే ఊరిని పౌలయ్య గారు తిమోతికి ఇచ్చి, నాన్న ఇక్కడంతా నువ్వు చూసుకోవాలి అని చెప్తున్నాను. సో అదే విధంగా ఈ 3వ అధ్యాయంలో విషయాలు ఏంటంటే, ఇది ఎంచుకోక ముందు, అంటే తిమోతి గారికి ఎట్లయితే అవకాశం ఇచ్చాడో, తిమోతి గారిలో చూసిన అనేక లక్షణాలను బట్టి ఈ 3వ అధ్యాయంలో తిమోతి ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు పౌలు బాధ్యత అంతా కూడా తిమోతి మీద పడింది. ఇప్పుడు తిమోతి పని ఏంటంటే, ఇట్లనే నీ దగ్గరికి ఎంతో మంది, నువ్వు ఎట్లా తిరిగావో నా పక్కన తిమోతి, నువ్వు నాతో పాటు ఎట్లా వచ్చావో, మరి నీతో పాటు కూడా చాలా మంది ఉంటారు. సంఘంలో కూడా సేవ చేయాలని తపన ఉంటుంది. మరి అలాంటి వారిలో ఇగో ఈ లక్షణాలు ఉండాలి, ఇది చూసుకోవాలి. ఇండివిజువల్, ఏది మీరు దర్శనం అన్నారు చూసారా, అది ఇండివిజువల్. అంటే అది ఒక ప్రత్యేకంగా దేవుడు అతను చూపించి అక్కడ తీసుకుని వెళ్తాడు. కానీ దానికంటే ముందు తనకు ఉండవలసిన లక్షణాలు ఇవి. అంటే సేవకు రాకముందు ఉండవలసిన లక్షణాలు ఇవి.
ఇక సేవ చేసేటప్పుడు దేవుడు తనని ఎక్కడైతే చూపించాడో అక్కడ తీసుకొని వెళ్తాడు దేవుడు. అక్కడ దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. మీరడిగిన ప్రశ్నలో 2 ఒకటేంటంటే, సేవకు ముందు లక్షణాలు ఈ 3 అధ్యాయం. అంటే అతను సేవకుడు అవ్వక ముందు ఉండాల్సిన లక్షణాలివి. ఈ లక్షణాలు కలిగి ఉన్న తర్వాత దేవుడు తన దర్శనంలో పిలిచి ఒకవేళ ఈ ఊరనో, లేకపోతే ఈ ప్రాంతమనో అని దేవుడు తెలియజేసిన తర్వాత దట్ ఈస్ ద సెకండ్. అంటే తర్వాతది. అర్థమైందా అండి? ఓకే. ఓకే అండి. విజయ్ గారొచ్చారు. మాట్లాడలేకపోయాను. సారీ. ఓకే. పర్లేదు. సో, ఇక్కడేం లేదు. మూడో అధ్యాయం అనేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సేవకుడు కాకముందు తనలో ఉండాల్సిన లక్షణాలు. ఓకేనా? సేవకుడికి ఉండాల్సిన కదా! సేవకుడు రాకముందు తనలో ఇన్ని లక్షణాలుంటే, అతడు కరెక్ట్‌గా సేవను అద్భుతంగా చేయగలుగుతాడు అనేది ఒక అర్హత లాంటిది. ఈ అర్హతలు కలిగిన వాడు ఆటోమేటిక్‌గా సెకండ్ స్టెప్‌కెళ్ళిపోతాడు. ఈ అర్హతలన్నీ ఉన్నాయి ఇప్పుడు. సెకండ్ స్టెప్ ఏంటి? తనను దేవుడు ఏదో ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిమోతి గారికి ఎఫ్ఎస్‌సి అనే పట్టణం ఇచ్చాడా లేదా దేవుడు? అంటే పౌలయ్య గారు. అలానే ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క పట్టణాన్నో లేకపోతే ఒక్కొక్క ప్రాంతాన్ని చూపించడం ముందుకు తీసుకొని వెళ్తాడు. అట్లా. అవును. అవును. ఇంకేమైనా ఉన్నాయండి అందరికి? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? రైట్. ఈ తిమోతి 6 అధ్యాయాలు కూడా మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. స్త్రీలు ఒకసారి చెప్తారా? 2 అధ్యాయంలో స్త్రీల గురించి. రైట్. రెండో అధ్యాయం. రెండో అధ్యాయంలో మీకు మొదటి 7 వచనాలు కూడా ప్రాముఖ్యంగా ప్రార్థన అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాడు. రెండో అధ్యాయం 1-7 వచనాలు మనకు కనపడేదేంటంటే, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను చూపించాడు. అంటే ప్రార్థనలో ఎన్ని రకాలుంటాయి? విజ్ఞాపన, అదేవిధంగా ప్రార్థన, అదేవిధంగా యాచనలు, కృతజ్ఞతలు ఇవి రెండో వచనంలో చెప్పి, మరి ఎవరి కొరకు ప్రార్థన చేయాలన్నప్పుడు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మనం సంపూర్ణ భక్తిలోకి నడవాలి, సుఖంగా జీవించాలి, నెమ్మదిగా ఉండడం కోసము వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? అన్నిటికంటే ఇది ముఖ్యం గాబట్టి. ఇది ఆహ్, దేవుని ఉద్దేశ్యం ఏంటన్నప్పుడు మనుషులు రక్షణ పొందాలి. ప్రజలందరూ కూడా ఈ సత్యమును అనగా యేసుని గురించి తెలుసుకోవాలి. మరి యేసయ్య మన కొరకు ఏం చేశాడని తెలుసుకోవాలి అంటే 6వ వచనము. ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. మరి దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉన్నాడని చెప్పి, ఈ సువార్తను బోధించేవాడిగా నేనున్నాను. దేవుడు నాకు ఈ బోధ అప్పజెప్పాడు అని 7వ వచనంలో చెప్పాడు. అయితే ఈ 8వ వచనంలో ఏందంటే పురుషుల గురించి చెప్పి, ఇక 9వ వచనం నుంచి ఈ యొక్క స్త్రీల గురించి ఎక్కువగా మాట్లాడతారు. స్త్రీలు ఎందుకనగా ఈ ఎఫ్ఎస్‌సి ప్రాంతంలో మీకు చెప్పాను చాలా సార్లు. ఎఫ్ఎస్‌సి ప్రాంతంలో ఒక ఫేమస్ దేవత ఉంది. ఆ దేవత పేరేంటంటే అర్తమాదేవి. కావాలంటే మీరు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో కనిపిస్తది. చూద్దారా ఒకసారి? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. 19వ అధ్యాయం చూస్తారా ఎవరైనా? వెరీ ఫేమస్. 34వ వచనం. 19:34 ఏమనుంది? లేకపోతే 27వ వచనం. ఈ వృత్తి యందు లక్ష్యంబోడు గల మహాదేవి అయిన అర్తమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎన్నంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయముతోనూ తోచుచున్నదని వారితో చెప్పెను. సో ఎఫెసీయుల అర్తమాదేవి అంటే అర్తమాదేవి అనేటువంటి ఒక మహాదేవిని పూజించేవారు బాగా. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరెప్పుడైనా టీవీల్లో గనుక ఎప్పుడైనా చూసారా? ఈ యొక్క గండి మైసమ్మ అని లేకపోతే ఇట్లా సంథింగ్ ఒక దేవతను పూజించినప్పుడు వాళ్ళు శరీరం అంతా కూడా పసుపుంచడము, లేకపోతే బాగా బంగారం ధరించడము, ముక్కు పుడకలు, ఈ పాపిడి బిళ్ళలు చెప్పాలంటే బాగా దిట్టంగా బొట్టు పెద్ద పెద్ద బొట్టు పెట్టడము, ఇట్లా అన్నీ పెట్టుకొనుంటారు.
ఉంటారు. ఈ అత్తమాదేవి కూడా అక్కడ గుడి దగ్గర ఉండేవారందరూ కూడా వారి ఈ వస్త్రాల అలంకరణ గాని, బంగారం గాని అన్నీ కూడా అట్లాంటి ప్రజలు వాళ్ళంతా కూడా. సో, ఇది చూసాడు పౌలయ్య గారు. ఇది చూసిన తర్వాత యావత్తు సంఘాలందరికీ చెప్తున్నాయి. ఈ యొక్క ఎఫెసీ సంఘంతో చెప్తూనే యావత్తు సంఘాల్లో కూడా ఇది ఉంటే బాగుండు అనే విధంగా చెప్తున్న మాటలు ఇవన్నీ 9వ వచనం నుంచి. ఏంటంటే, స్త్రీలు అనుకువ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనూ మిగులు వెలగల వస్త్రంతోనైనను అలంకరించుకొనగా. ఎందుకు ఈ మాటలు ఉపయోగించాడంటే, వారు ఆ అత్తమాదేవిని పూజించేటప్పుడు సో, ఆ దేవతకు నచ్చే విధంగా వాళ్ళ జడల విషయంలో గాని, బంగారం విషయంలో గాని, ఇలా మంచి పట్టు శారీలు చెప్పాలంటే అందమైన శారీలు వేసుకుంటారు. పట్టు శారీ, వెలగల వస్త్రాలు వల్ల వాళ్ళు ఏమంటారంటే ఇలా ఆ దేవతకి ఇష్టం కాబట్టి ఇలా అలంకరించుకున్నారు. ఇప్పుడు అదే సంఘంలోకి అట్లా వస్తున్నారు. అప్పుడు పౌలయ్య గారికి ఎందుకో ఏమంటారంటే కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ వ్యత్యాసాన్ని బట్టి ఇగో ఇలా ఉండాలి స్త్రీలు అని ఆ యొక్క బంగారం విషయంలో కానీ, వెలగల ఇలా ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్తూ, దైవభక్తి కలవారు మనం చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను అలంకరించుకొనవలెను. నిజంగా వచ్చేది అలంకారం. వాళ్ళు ప్రేమించే విధానంలో గాని, అంటే సత్క్రియలంటే ఇతరులను ప్రేమించే విషయంలో కూడా, ఇతరుల యొక్క అవసరతల్లో పాలివారవ్వడం కానీ, ఇతరుల కొరకు ప్రార్థన విషయంలో కానీ, ఇతరులకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెంటనే స్పందించి వారి కొరకు తక్షణమే ప్రార్థన చేసేవారు గాని, ఇలా ఉన్నప్పుడు అదే అలంకారంగా ఉంటుంది ఆ స్త్రీకి. ఇది నేర్చుకోవాలి స్త్రీలు అని చెప్పి, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి అని అక్కడ కొన్నిసార్లు పెత్తనం చెలాయించే స్త్రీలు కూడా ఉన్నారంట. అంటే పురుషుడి మీద పెత్తనం చెలాయించాలని, సంఘం మీద పెత్తనం చెలాయించాలని, అంటే ఎదురుబడి మాట్లాడేవారుగా ఇలా ఉన్నారు. సో, అందుకోసమే చెప్తున్నాడు, ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటను నేను సెలవేను. ఎందుకన్నాడంటే ఇట్లా ఉన్నారు అక్కడ స్త్రీలు. అధికారం చేయాలని, నా పెత్తనమే జరగాలని అట్లా కోరుకునే స్త్రీలు ఉన్నారు అక్కడ. సో, ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు అలా ఉన్నారు. సో, అదే విధంగా ఈనాటికి నేటికి కూడా అలా ఉన్నట్లయితే దాన్ని నేను ఒప్పుకోను అంటున్నాడు పౌలయ్య గారు. ఎందుకు అన్నారంటే, ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ ఆదాము సృష్టించబడ్డాడు కదా! ఆ తర్వాత అవ్వ నిర్మింపబడ్డాడు కదా! మరి ఆదాము మోసపరచలేదు కానీ స్త్రీ మోసపరిచింది కదా! అపరాధంలో పడింది కదా! అని చెప్పి ఇక్కడ ఏం తెలియజేయాలని ఆశపడుతున్నా అంటే, వీరికి ఒకవేళ అధికారం ఇస్తే వారు తెలియకుండానే కొన్నిసార్లు మోసంలో పడిపోతూ ఉంటారు. కొన్ని విషయాలు ఏ విషయం సరైందో, ఏ విషయం సరైంది కాదో కొంచెం తక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్తే చదువుకున్న స్త్రీలు మీకు కనిపిస్తారా ఎక్కడైనా? ఇప్పుడంటే చాలా మంది చదువుతున్నారు. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అవుతున్నారు స్త్రీలు. కానీ ఇంతకు ముందు 100 సంవత్సరాల క్రితము అసలు చదువుకున్న స్త్రీలు ఏడైనా కనపడ్డారా ఊళ్ళల్లో? కనీసం ఊళ్ళల్లో చదువుకున్న స్త్రీలు, కనీసం మీ నాయనమ్మ చదువుకున్నదేనా? మా నాయనమ్మ అయితే చదువుకోలేదు. మరి మీ నాయనమ్మ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఇంకా వాళ్ళ నాయనమ్మలు చదువుకున్న వాళ్ళు ఉన్నారా? అప్పట్లో అసలు ఎవరు చదువుకున్న వారు లేరు. సో, మరి ఇక్కడ పురుషులు ఎక్కువగా సమాజంలో తిరిగేవారు. పురుషులు ఎక్కువగా సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. సో, స్త్రీలు ఎక్కువగా ఇంటిలో ఉన్న అవసరాలను చూసుకునేవాళ్ళు. ఇంట్లోనే ఉంటారు ఎక్కువగా. మరి సంఘ బాధ్యతనిచ్చినప్పుడు ఎలా చూసుకోగలుగుతుంది అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరి అదే విధంగా మీరు పేతురు అనే పత్రికలో కూడా ఈ మాటలు ఉంటాయి చూడండి. పేతురు పత్రికలో కూడా స్త్రీ గురించి మరి ఇప్పుడు అపోస్తలుడైన పౌలయ్య గారు ఇక్కడ చెప్పాడు కదా! మరి పేతురయ్య గారు కూడా ఏం చెప్తాడో విందాం కాసేపు. పేతురయ్య గారు కూడా ఏమంటాడు చూద్దామా? మొదటి పేతురు 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇప్పుడు నేను పౌలయ్య గారు చూపించిందేమో మొదటి తిమోతి 2వ అధ్యాయం కదా 9వ వచనం నుంచి. మరి ఇప్పుడు పేతురయ్య గారు కూడా చెప్తున్నాడు ఈ స్త్రీల గురించి. 3వ అధ్యాయం 3వ వచనం మొదటి పేతురు.
జడలు అల్లుకొనుటయు, బంగార నగులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండగా, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడిన కదా తమను తాము అలంకరించుకునేది అని. ఎందుకు ఈ అలంకారం గురించి ఇంతగా వీళ్ళు చెప్తున్నారు అంటే, సో ఆ రోజుల్లో ఉన్నటువంటి స్త్రీలు, ఎప్పటికున్న స్త్రీలు కూడా, ఇప్పటికున్న స్త్రీలు కూడా, వారి యొక్క అట్రాక్షన్ అనే మనసు, వాళ్ళ మనసు మొత్తం కూడా అలంకారం వైపు వెళ్తూ ఉంటుంది, లేకపోతే బంగారం వైపు వెళ్తూ ఉంది, సో విలువల వస్త్రాల వైపు వెళ్తూ ఉన్నాయి. సో ఈ మనసు దేవుని వైపు వెళ్ళాలి అనే ఆలోచనతోనే వాళ్ళు తీసుకుని వచ్చారు. సో యాకోబు కూడా ఒక మాట రాస్తాడు. యాకోబు రాసిన పత్రికలో స్త్రీల గురించి మాట్లాడడం కాదు కానీ ఒక సందర్భం చూపిస్తున్నాడు. ఎలా భావిస్తాడు ఆడున్న సంఘస్థులు ఎలా భావిస్తారు అనే ఒక అంశాన్ని రాస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట భలే రాస్తాడు. 2వ వచనం చూడండి, నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చినలా మీరు ప్రశస్త వస్త్రము ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవిక్కడ నిలువు, లేక ఇక్కడే నా పాదపీఠం దిగువన కూర్చుండమని చెప్పినలా, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారవుదురు కారా? నా ప్రియ సోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యముకు వారసులుగాను ఉండకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని చెప్పి చాలా విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ నేను చివరికి ఒక మాట ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, స్త్రీ విషయంలో ఎప్పుడూ కూడా ఇది ఏమంటారంటే తన యొక్క ఎటువంటి ధరించుకోవాలి, ఏ విషయాల్లో సరిగా ఉండాలి, తనను చూస్తున్నప్పుడు అనేకులు ఎలా మాదిరిగా ఉండాలి అనేది ఎక్కువగా క్రైస్తవ్యంలో తిమోతికి ఎఫెస్సి పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులతో మాట్లాడిన విషయాలు ఇవి. అదేవిధంగా నేటి సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, స్త్రీ ఎప్పుడూ కూడా అనుకువయు ఇది ధరించుకోవాలంటే ఎప్పుడూ కూడా 10వ వచనం అనేది మొదటి తిమోతి 2:10 అనేది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా, సో ఈ అలంకారం ఉండాలి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సో ఈ సత్క్రియలలో అలంకారంగా మనం అలంకరించుకోవాలి అని స్త్రీకి చెప్తూ, ఇక్కడ ఏ భేదాన్ని చూపించట్లేదు, ఏదో పురుషుడు అనే స్త్రీ అని భేదం చూపించట్లేదు. కానీ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని వైపు నుంచి మీ మనసు దేని వైపైనా మెలుతుందా అనేది ఆలోచించి అక్కడ సరి చేసుకున్నాము అని ఈ యొక్క 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా చెప్తున్నారు. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా వెంటనే మనం కొన్ని విషయాల్లో పడిపోతాం. ఎందుకంటే ఫస్ట్ స్త్రీయే పడిపోయింది ఈ భూమి మీద. ఆదాము పడిపోలేదంట. ఫస్ట్ స్త్రీ అయినటువంటి అవ్వే పడిపోయినట్టుగా ఇక్కడ అద్భుతంగా రాయబడింది. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది అంటున్నాడు. అంటే ఫస్ట్ ఉమెన్, ఫస్టే కదా. అంటే ఈ భూమి మీద మోసపరచబడింది ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది అవ్వే, స్త్రీ. అందుకోసమే బైబిల్లో పేతురయ్య గారు కూడా ఉంటారు, స్త్రీ బలహీనమైనటువంటి ఘట్టము అని అన్నాడు. సో కొంచెం బలహీనురాలు, ఏదైనా ఎమ్మటే నమ్మేసి, సో చెప్పుడు మాటలు ఎక్కువగా నమ్ముతా ఉంటారు. సో ఇలా చెప్పుడు మాటలు నమ్మి కూడా బోధన కూడా మార్చేస్తూ ఉంటారు. ఏది తీక్షణంగా ఆలోచించి ఇది సరైందా కాదా అని కొంత మట్టుకు ఆలోచించి చెప్పడానికి వాళ్ళు ఏమంటారు, నిర్ణయం తీసుకోవడానికి, కొన్ని విషయాలు నిర్ణయం తీసుకోవడానికి ఏమంటారంటే ధ్యానించరు, కొద్దిసేపు పరీక్షించరు, వెంటనే నిర్ణయం తీసేసుకుంటారు. ఎందుకంటే అవ్వ వెంటనే నిర్ణయం తీసుకోండి. సో ఆమె ఎలా ఉందో ఆమె అందరికీ ఒక ఏమంటారంటే స్త్రీ జాతి మొత్తానికి ఆమె ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాడు ఇక్కడ పౌలే గారు. సో అదే విధంగా ఆదాము కూడా చూపిస్తున్నాడు పురుషులందరూ. సో
ఇరువురికి బాధ్యత ఉంది దేవుని సంఘంలో. కానీ స్త్రీ జీవితంలో కొన్ని విషయాల్లో మోసపరచబడేటువంటి సిట్యుయేషన్స్ ఎదురవుతా ఉంటాయి. తెలియకుండానే మోసంలో పడిపోతూ ఉంటారు. సో, దాని ద్వారా సంఘం మొత్తం కొలాప్స్ అవుతా ఉంది. సో, కాబట్టి నేను ఆ బాధ్యత అంతా గూడా పురుషుడికి అప్పజెప్తున్నాను. ఎందుకంటే పురుషుడి మీద పెత్తనం నేనివ్వను స్త్రీకి అని పౌలయ్య గారు నొక్కి చెప్పినటువంటి వచనాలు 12వ వచనం. సో, ఇలా ఈ యొక్క రెండో అధ్యాయము మనం నేర్చుకోగలం స్త్రీ గురించి. ఇంకెన్ని డౌట్స్? ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు? రైట్. సో, ఈరోజు కొంతమంది జాయిన్ అవ్వలేకపోయారు. సో, వాళ్ళకి తెలియచేయండి. 5, 6 అధ్యాయాలు మనం ఈరోజు ముగించుకున్నామని. సో, ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క పత్రిక ద్వారా అనేక విషయాలు మనకు నేర్పించినందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. సో, 2 తిమోతి పత్రికలో సో, మనం అనేక విషయాలు నేర్చుకోబోతున్నాము రానున్న రోజుల్లో. సో, 4 అధ్యాయాలు ఉంటాయి 2 తిమోతి పత్రిక. ఈ 4 అధ్యాయాలు అనేక విషయాలు నేర్చుకున్నాము. అదేవిధంగా తీతు పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ మిగతా ఉన్నటువంటి 3 పత్రికలు చేసిన తర్వాత వీ కెన్ డిసైడ్ అంటే మనం కొరింథీ పత్రిక లేకపోతే అపోస్తలుల కార్యం అనేది స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ప్రార్థన చేసుకుందాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ప్రార్థన చేసుకుంటాను. అందరం ప్రార్థన చేసుకుందాము. ఇది ఒక ఓవరాల్ స్టడీ బైబిల్ అండి. అంటే అసలు ఈ పత్రిక ఎన్నోసార్లు మనం చదివి ఉంటాము, కానీ ఇప్పుడు మనం కొన్ని నేర్చుకున్నాం. కొంత ఎక్కువగా అంటే కొన్ని విషయాలు కొంత మట్టుకైనా అర్థమయ్యాయి మనకి. దాన్ని బట్టి ప్రభువును స్తుతించి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్న ఈ విషయాన్ని బట్టి దేవుడికే మహిమ. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ తిమోతి మొదటి పత్రిక ఎన్నో విషయాలు మాకు నేర్పించిన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మేము ధ్యానించిన విషయాల్లో ఒకవేళ అయ్యా మేము తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. మా సొంత మాటలు ఏదైనా ఉంటే క్షమించండి. నీ మాటలే మా హృదయంలో స్థిరపడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా బిడ్డలు వారి హృదయంలో కలిగినటువంటి ప్రతి సందేహాన్ని కూడా మరి భయం విడిచి తెలియచేసినప్పుడే మాకు అర్థమవుతుంది. ఆ ప్రశ్నకి సమాధానము మీరు మాత్రమే సరిగ్గా ఇవ్వగలరు. అడిగిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు వారు ఈ బైబిల్ ఉన్నటువంటి యొక్క 6 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఇంకా మరిన్ని విషయాలు వారు గ్రహించులాగున వారి మనోనేత్రాలను వెలిగించండి. గ్రహించగలిగే మనస్సు వారికి అనుగ్రహించండి. ఇప్పటి వరకు గ్రహించే మనసు నాకు ఇచ్చిన వాడా నీకు స్తోత్రాలు. కొన్ని విషయాలు అర్థం చేసుకునే కృప నాకు ఇచ్చిన వాడా నీకు స్తోత్రాలు. దీనిని బట్టి బిడ్డలందరికీ తెలియచేయడానికి సహాయం చేసిన వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న రోజుల్లో మరి తిమోతి 2వ పత్రిక కూడా ధ్యానించబోతుండగా ఇంకా అనేకమైనటువంటి సత్యములు, లోతైన సత్యములను మేము గ్రహించులాగున నీవు అనుకున్నట్లుగా ఈ యొక్క బైబిల్ స్టడీని నడిపించి మీరే మహిమ పొందుకోమని, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా బోధ విషయంలో ఎలా ఉందో మమ్మల్ని మేము చూసుకోవాలి. మేము వెళ్తున్న సంఘంలో కూడా బోధ ఎలా ఉంది ఒకసారి మమ్మల్ని మేము చెక్ చేసుకోవాలి. ఒకవేళ మేమే సేవకులుగా ఉండే మా బోధ నిజంగా సత్యముల గురించి బోధిస్తున్నామా అని మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా ప్రార్థనా జీవితము, సంఘమంతా ప్రార్థన చేసేటప్పుడు మరి రాజుల కొరకు ప్రార్థన చేస్తుందా, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, దేశ క్షేమం కొరకు, దేశంలో సువార్త అందరికి వెళ్ళుటకు కొరకు ప్రార్థన చేస్తుందా, ఆ ప్రార్థన నేర్పిస్తున్నాడా సేవకుడు అనేది కూడా సరి చేసుకోవాలి. సంఘంలో పురుషుల బాధ్యత, స్త్రీల బాధ్యత తెలుసుకోవాలి. మరి సేవకులు నియమించుకునేటప్పుడు ఆ సేవలోకి రాకమునుపు తనలో ఉండవలసిన అనేక గొప్ప లక్షణాలను తెలుసుకోవాలి. సంఘంలో సేవకుడి యొక్క జీవితం ఎంత మాదిరికరంగా ఉండాలో, మాటలో, ప్రవర్తనలో, జీవితంలో అయ్యా
తను ప్రతి విషయంలో, విశ్వాసంలో, ప్రేమలో, అన్నిట్లలో మాదిరిగా ఉండాలి విశ్వాసులకి. అదే విధంగా సంఘంలో ఉన్న వారందరూ నా అన్నయ్యలు, నా తమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ము, మా యొక్క తండ్రి, మా యొక్క తల్లులను అనుకొని ఆ భావంతోనే వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. విధవరాండ్రులను సన్మానించాలి. అదే విధంగా ధనవంతుల విషయంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నట్లుగా ఉన్నదాంతో సంతృప్తి కలిగి ముందడుగు వేసే కృప దయచేయండి. ఇలా నిస్వార్థంగా సేవ చేస్తున్న ప్రతి సేవకుడి యొక్క సేవను ఇంకా నూరంతులుగా ఫలింపచేయమని. మరి ఈ యొక్క బైబిల్ స్టడీలో ఎంతమంది అయితే ఈ యొక్క బైబిల్ స్టడీలో ప్రతి విషయాన్ని చక్కగా నేర్చుకుంటున్నారో వారి హృదయంలో ఉన్నటువంటి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ప్రాముఖ్యంగా రానున్న రోజుల్లో వారును బలమైన సాధనాలుగా వాడబడే కృప దయచేయమని. స్పష్టంగా సత్యమును గురించి బోధించే అనుభవంలోకి వారు మార్చబడుదురుగాక అని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తూ ఈ తిమోతి మొదటి పత్రిక అయ్యా అర్థం చేసుకునే కృప ఇచ్చినందును బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను సహవాసం కుడిన మనకు సకల జనం సదాకాలం దేవుడితో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. వందనాలమ్మా అందరికీ.